హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. నేను హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అనిల్ రాజ్ టీకొండ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. సార్, మీరు ఈ ఎపిసోడ్లో మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలని అనుకుంటున్నాను. ఏదైతే నాతోనే జరిగిన ఎక్స్పీరియన్స్ని దీన్నే నేను న్యూమరాలజీకి ఎలా టైఅప్ చేస్తున్నాను అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకే. బేసికల్లీ ఇప్పుడు మీకు చాలా మందికి స్కామ్ కాల్స్ అనేది వస్తుంది, ట్రాప్ కాల్స్ అని, స్కామ్ కాల్స్ అని. రీసెంట్లీ నాకు నిన్ననే స్కామ్ కాల్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఒక 7 o'clockకి మీది పార్సల్ అనేది ఫెడెక్స్లో ఉందండి అంటే ఇది ఇంటర్నేషనల్ నంబర్ నుంచి వచ్చింది. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇది నా ఏదైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్, దాంతోపాటు సేమ్ ట్రాప్ అనేది న్యూమరాలజిస్టులు కూడా ఎలా చేస్తున్నారని దానికి నేను కంపేర్ చేసి చెప్తున్నాను. న్యూమరాలజిస్ట్ కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు ఎలా ట్రాప్ అనేది అవుతుందో నేను చెప్తున్నాను. అంటే దాని కంపాటబుల్గా చూపించడానికి నా మెయిన్ ఇంటెన్షన్. ఎందుకంటే నేనే ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇప్పుడు నేను వేరేకి కూడా అది అవేర్నెస్ లాగా ఇవ్వచ్చు కదా. అంటే ఏమైందంటే మార్నింగ్ ఒక 7 o'clock ఇట్లా మీదంటే ఒక పర్టికులర్ కొరియర్ అనేది ఇట్లా మీకు బాంబే నుంచి ఇరాన్కి వెళ్తుంది. ఇది ట్రాక్ అయిపోయింది. అంటే ఇక్కడ మేము సడన్గా క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మీ కొరియర్ అనేది పట్టేశారు. పంపించే పర్సన్ పేరు వేరే పర్సన్ ఉంది, అయితే ఫోన్ నంబరే కానివ్వండి ఆధార్ కార్డ్ అనేది నా నంబర్ మీద ఉందని చెప్పారనమాట. అయితే నేనన్నా సరే కొరియర్ అంటున్నారు కదా, మళ్ళీ ఎక్కడ అంటే అది ఇరాన్కి వెళ్తుంది. అయితే నిన్న వచ్చిన కాల్ ఇది సేమ్ నిన్ననే వచ్చింది. ఇరాన్కి వెళ్తుంది. అయితే కొరియర్ ఛార్జెస్ అనేది ఇంటర్నేషనల్ కాబట్టి 96,000 అనేది వాళ్ళు పే చేశారు. దీంట్లో ఒక ఎక్స్పైరీ పాస్పోర్ట్ ఉంది, దాంతోపాటు 2 హార్డ్ డిస్క్ ఉంది, దాంతోపాటు ఏంటంటే ఒక పాత ల్యాప్టాప్ ఉంది, ఇంకోటి ఒక ఒఫీషియల్ ఏంటంటే ఇంటర్నేషనల్ డ్రగ్స్ అనేది ఉంది. ఇది మీ పేరు మీద ఉంది, దయచేసి ఇది మీదే అనుకుంటే చూడండి. అయితే కంప్లీట్లీ డీటెయిల్స్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చారనమాట. మేము ఫెడెక్స్ అండి, నా నంబర్ ఇది, నా ఐడి ఇది, మా ఫోన్ నంబర్ ఇది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు అంటే అంత నీట్గా మాట్లాడితే నేను కూడా అది నియర్లీ ఒక 5 to 10 minutes కన్వర్జేషన్ అనమాట. ఆ తర్వాత నాకు ఒక్క దగ్గర డౌట్ ఏమొచ్చింది అంటే వాళ్ళు ఒకటే అన్నారనమాట, ఇప్పుడే నేను ఇక్కడ నుంచి ముంబై క్రైమ్ బ్రాంచ్కి కాల్ కలుపుతాను, మీరు మాట్లాడేసేయండి అయిపోతుంది అన్నాడు. అన్నా మీరు కస్టమర్ కేర్ అన్నప్పుడు మీరు డైరెక్ట్లీ క్రైమ్ బ్రాంచ్కి ఎట్లా కలుపుతారు అని అక్కడ నాకు కొంచెం డౌట్ వచ్చి ఒక పని చేయండి, ఒక 1 hour తర్వాత నాకు కాల్ చేయండి అని చెప్పాను. ఆ తర్వాత డౌట్ వచ్చి నేను జస్ట్ కాల్ చేసి డైరెక్ట్ మనకి సైబర్ క్రైమ్ నంబర్ ఉంటుంది, దాంట్లో కాల్ చేసి అడిగితే ఒక పర్సన్ ఇదన్నీ ఫేక్ అండి, ఇది ఎంత ట్రాప్ అండి అంటే అప్పుడు మనకి అర్థమవుతుంది ఎంత ప్రొఫెషనల్గా వాళ్ళు అడిగి. మళ్ళీ అదే కాల్ని మీరు నేను మళ్ళీ యూట్యూబ్లో పోయి సెర్చ్ చేశాను. మీరు జస్ట్ యూట్యూబ్లో పోయి సెర్చ్ చేయండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ అని టైప్ చేయండి, ఇలాంటిది ఎన్నో వస్తున్నాయి. అంటే నేను ఆ స్కామ్ చూడలే కాబట్టి నేను నా డీటెయిల్స్ అనేది ఏది ఇయ్యలేదు కాబట్టి నేను సేఫ్ అయిపోయి ఆ నంబర్ అనేది నేను బ్లాక్ చేయడం జరిగింది. అంటే ఈ మెయిన్ మోటో ఇక్కడ ఇది చెప్పడానికి ఏంటంటే కొంతమంది అట్లా కాల్స్ రాకపోవచ్చు, దాంతోపాటు ఇలాంటి వీడియో చూడలేరు అనుకోండి. నా ఎపిసోడ్ చూసినా కూడా వాళ్ళకి అవేర్నెస్ వస్తుందని మెయిన్ ఉద్దేశంతో ఇది నేను చెప్పడం జరిగింది. దీన్ని నేను న్యూమరాలజీకి ఎలా టైఅప్ చేస్తున్నాను అంటే ఏమవుతుందంటే రీసెంట్లీ నాకు 2 days బ్యాక్ ఒక క్లయింట్ అనేది కాల్ చేశారు. వాళ్ళు బెంగళూరు నుంచి కాల్ చేశారు. సార్ నేను వచ్చి ఒక న్యూమరాలజిస్ట్ని అప్రోచ్ అయినా సార్, జస్ట్ హీ టుక్ లైక్ 3,500 తీసుకున్నారు, కానీ నాకు రావడం పోవడం జర్నీ అనేది 10,000 rupees దాకా అయింది సార్. కానీ ఆయన ఏదైతే అడ్వైజ్ ఇచ్చారో దాంతో నేను కంప్లీట్లీ నాకు కరెక్ట్ ఆయన రిజల్ట్స్ అనేది ఇవ్వలేదని చెప్పడం జరిగింది. కానీ నాతో మాట్లాడినాక నేను వాళ్ళకి ఏదైతే అడ్వైజ్ ఇచ్చానో, మేడం మీ డేట్ ఆఫ్ బర్త్ మీ నేమ్ వల్ల ఇలా ఇంపాక్ట్ ఉంది, తర్వాత మీరు ఈ నేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని నేను చెప్పిన గైడెన్స్ వెళ్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందని చెప్పాను. ఈ స్కామ్ అనేది ఎలా అంటే ఇలాగనే అంటే నేను బీయింగ్ అ న్యూమరాలజిస్ట్ మీరు గమనిస్తే నా న్యూమరాలజీలో చాలా వరకు టీచింగ్ అనేది ఉంటుంది. నేను ఏ క్లయింట్తో మాట్లాడినా కూడా సార్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఉంది, మీకు కుదిరితే నేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఎప్పుడైతే మీరు మీకు రావాలనిపిస్తే అప్పుడు రండి అని నేను ఒక అడ్వైస్ ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. కానీ సో కాల్డ్ న్యూమరాలజిస్ట్ గురించి నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్లీ నాది 2 to 3 years బ్యాక్ ఉన్న నా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నా వీడియో ఉందో
అది ఇంటెన్షనల్లీ నా వీడియో అనేది బ్లాక్ చేయడం జరిగింది రీసెంట్లీ. ఓహో. నాది ఉండే 7 వీడియోస్లో ఆల్రెడీ 4 వీడియోస్ అనేది బ్లాక్ చేశారు. తర్వాత రీసెంట్లీ ఉన్న 3 వీడియోస్లో 2 వీడియోస్ అనేది ఇప్పుడు రీసెంట్లీ బ్లాక్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే అదొక ప్రొఫెషనల్ ఇది అని చెప్పి మళ్ళీ ఏంటంటే బిజినెస్కి కాంపిటీషన్ వస్తుందని చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను నా న్యూమరాలజీని నేను ఒక బిజినెస్ లాగా తీసుకొని వెళ్ళలేదు. కానీ ఇప్పటి నుంచి ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్లో నేను కూడా ఇప్పుడు చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే, దయచేసి నా వీడియోస్ అనేది మీకు కరెక్ట్ అనిపిస్తాయి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను కూడా చెప్పాల్సిన వచ్చిన పని. ఎందుకంటే నేను కూడా న్యూమరాలజీలో ఉన్నా అని చాలామందికి తెలియాలి. ఎందుకంటే సోకాల్డ్ ఒక న్యూమరాలజిస్ట్ ఏమంటున్నారంటే డైరెక్ట్ మీ పేరు తీసుకుంటున్నారు, భయపెట్టిచ్చేస్తున్నారు. మీకు ఇలా అవుతుంది, అలా అవుతుంది, మాకు కాల్ చేయండి అంటున్నారు. వాళ్ళు నేమ్ అడ్జస్ట్మెంట్కి ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళా ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారంటే అంతమంది నాకు కాల్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మీకు ప్రాబ్లం ఉంది, ఒక 18,000 స్టోన్ అనేది ఉంటుంది, ఇది వాడండి మీకు క్యూర్ అయిపోతుంది. ఇంకొకతను ఏమంటున్నారంటే మీ నేమ్లో ప్రొనాలజీ ప్రకారం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల మీకు మీరు మొత్తం డిస్ట్రాయ్ అయిపోతారు, ఇలా మాట్లాడుతున్నారు. ఇంకొకళ్ళు వచ్చి భయపెట్టేస్తున్నారు మొత్తానికి కస్టమర్స్ ని. ఇంకా న్యూమరాలజిస్ట్ వచ్చి మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వాటర్ బాటిల్ ఇలా తాగేసుకోండి, మీ థమ్కి ఒక సిల్వర్ రింగ్ పెట్టుకోండి, ఇలా చెప్తున్నారు. అయితే నేను చెప్పేది ఒకటే ఒక అడ్వైస్ నా క్లయింట్స్కే కానివ్వండి, ఎవరైనా న్యూమరాలజిస్ట్ అప్రోచ్ కావాలనుకున్నప్పుడు ఒక టోటల్ అమౌంట్ అనేది, ఎగ్జాంపుల్ మీరు ఒక 2,000 ఇస్తున్నారా, 3,000, 5,000, 10,000 ఇస్తున్నా కూడా ఫస్ట్ మీరేం చేయండి అంటే వాళ్ళని ఒక నామినల్ కన్సల్టేషన్ అనేది అడగండి. అంటే అది ఫ్రీ కన్సల్టేషన్ కానివ్వండి లేదా 200 ఇలా కానీ. ఇప్పుడు నా కన్సల్టేషన్ 200 రూపీస్. నేనేమంటానంటే ఒక నామినల్ అమౌంట్ అనేది పే చేయండి, వాళ్ళని మీ గురించి చెప్పనియండి, వాళ్ళు మీకు జెన్యున్గా చెప్తున్నారని అని అనిపిస్తేనే యు గో ఫార్వర్డ్. అంతేగానియండి ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ నాకు తీసుకొచ్చి నా దగ్గర సార్ ఇలా అయింది అలా అయింది అంటే, ఇలా స్కామ్ అనేది న్యూమరాలజీలో అన్ని బిజినెస్లలో అవుతుంది, నా న్యూమరాలజీలో కూడా అవుతుంది. కాబట్టి ఇది ఒక అవేర్నెస్ లాగా నేను చెప్పదలుచుకున్నాను. అట్లాస్ట్ మీరు నా దగ్గరకు వచ్చినా కూడా జస్ట్ మీ డీటెయిల్స్ అని ఇవ్వండి, ఒక నామినల్ ఫీజ్ పే చేయండి, నేను చెప్పింది కరెక్ట్ అయ్యి నేను మీకు రైట్ పర్సన్ మంచి గైడెన్స్ ఇవ్వదలుచుకున్నాను ఒక ఫీల్ ఉంటేనే నన్ను అప్రోచ్ కావచ్చు, లేదా యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఇది నా బెస్ట్ అడ్వైస్. ఎవరైతే ఈ ఛానల్ చూసిన అందరికీ నా బెస్ట్ అడ్వైస్గా నేను చెప్పాలనుకుంటున్నాను. సూపర్. సో చూసారు కదా వ్యూయర్స్, అనిల్ రాజ్ గారు చెప్పింది. మీరు కూడా అనిల్ రాజ్ గారితో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నా లేదా విజిట్ చేయాలి అనుకున్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.